చిన్న కథ అండి. అనగా ఊర్లో ఒకతను ఉన్నాడు. అతనేమో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమిటంటే, డాక్టర్ గారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను మంచం మీద పడుకుంటున్నాను. ఆ పడుకొని దగ్గర నుంచి కింద నా మంచం కింద ఎవరో ఒకళ్ళు ఉన్నట్టు అలాగే అనుమానం వస్తున్నది. రాత్రి సరిగ్గా నిద్రపడట్లేదు, ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది డాక్టర్ గారు అనేసరికలనమని డాక్టర్ గారు అంటారు, అవునా అని అన్నీ అడిగి ప్రశ్నలు అడిగి, సరే అయితేను నువ్వు వారానికి ఒకసారి నా దగ్గరికి రావాలి, వచ్చినప్పుడు నీకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను, ట్రీట్మెంట్ ఇస్తే మెల్లిగా కొన్నాళ్ళకి తగ్గుతుంది అండి. సరే డాక్టర్ గారు, వచ్చినప్పుడల్లా ఎంత ఇవ్వాలి అండి? వచ్చినప్పుడల్లా 500 ఇవ్వాలి, ఒక సంవత్సరం పాటు పడుతుందంట. అవునా డాక్టర్ గారు, సరే డాక్టర్ గారు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తర్వాత కొన్నాళ్ళకేమని మళ్ళీ డాక్టర్ గారి దగ్గర కనిపిస్తాడు. ఏమయ్యా నువ్వు ట్రీట్మెంట్కి రాలేదేమిటి, ఇన్నాళ్ళైనాను వస్తావని చూస్తున్నాను అంటేను, మీరు నెలకి వారానికి 500 ఇమ్మన్నారు, అలా నేను నెలకి ఎంత అవుతుంది, 2000 అవుతుంది, ఈ ఒక్కని నేను చెప్పుకున్న సంవత్సరానికి ఎన్ని వేలు అవుతుందండి. కానీ నాకు బార్లోని ఒక అతను 50 రూపాయలకి నాకు సలహా ఇచ్చాడు, దెబ్బకి నా భయం పోయిందండి. ఏం చెప్పాడు అతను, ఏమన్నా ఎలా పోయింది అంటే, ఏముంది మంచం కోళ్ళు కోసేసి ఆ మంచం కిందకి అయిపోతుంది, నీ మంచం కింద ఎవరు ఉన్నట్టు ఉండదు కదా అంటారు. నాకు 50 రూపాయలతో అయిపోయింది. అలా మీకు నేను చెప్పండి, నెలకి ఈ 20,000 కట్టుకొని నేను చెప్పుకోవడం, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకంటే నాకు ఎంత ఈజీగా అయిపోయిందండి అంటారు. చూసారండి, కథ పేరు ఏంటంటే, ఎప్పుడైనా దేనికైనా కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అని. అందుకని అతను కూడా ఈ డాక్టర్ గారి దగ్గర కాకుండా బార్లోకి వెళ్ళి ఎవరితోటో సెకండ్ ఒపీనియన్ తీసుకొని డబ్బు మిగిల్చుకున్నాడు, తన భయాన్ని పోగొట్టుకున్నాడు. ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్